రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే సాధారణ రైతు ఉండేవాడు. ఒకరోజు పని మీద పొరుగు గ్రామానికి నడిచి వెళ్తూ ఎండలో బాగా అలసిపోయాడు. దూరంలో ఒక పెద్ద వేప చెట్టు కనిపించగానే ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు. వేప చెట్టు వైపు నడుస్తూ ఉండగా అతని కాలికి ఒక పెద్ద గుమ్మడికాయ తగిలింది. దాన్ని తీసుకుని ఆశ్చర్యంగా చూశాడు. ఇంత సన్నని తీగకు ఇంత పెద్ద కాయ ఎలా కాసిందని ఆలోచించాడు. కొద్దిసేపటికి వేప చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు నుండి చిన్న చిన్న వేప పండ్లు నేలపై పడిపోతున్నాయి. వాటిని చూసి రామయ్యకు మరో ఆలోచన వచ్చింది. ఇంత పెద్ద చెట్టుకు ఇంత చిన్న పండ్లు, ఇది ఎంత అర్థం లేని సృష్టి అని అనుకున్నాడు. అతడు ఊహల్లో మునిగిపోతూ, నేనే దేవుణ్ణి అయితే ఈ పెద్ద వేప చెట్టు గుమ్మడికాయల్ని, సన్న తీగలాంటి గుమ్మడి చెట్టుకు వేపకాయలను కాచేవాణ్ణి అనుకుంటూ నవ్వుకున్నాడు. అంతలోనే గాలి బలంగా వీచింది. వేప చెట్టు నుండి ఒక పండు నేరుగా అతని తలపై బలంగా పడింది. కాస్త నొప్పిగా అనిపించడంతో రామయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే మనసులో ఆలోచించాడు. అయ్యో, దేవుడు ఇంత తెలివిగా సృష్టించాడు. ఇంత చిన్న పండు పడటంతో నొప్పి వచ్చింది. చెట్టు గుమ్మడికాయలు ఉంటే నా తల బద్దలయ్యేది. అతను చిరునవ్వు నవ్వుకొని, దేవుడు చేసిన సృష్టిలో ఏదీ అప్రయోజనమేమీ కాదు, ప్రతిదానికి కారణం ఉందని అనుకున్నాడు. తర్వాత రామయ్య ఆలోచనలో మునిగి సృష్టిని తప్పుపట్టడం మనిషి అజ్ఞానమని గ్రహించాడు. నీతి: ప్రకృతిని మార్చడానికి ప్రయత్నించే ముందు దాని లోపల ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు సృష్టించిన ప్రతి విషయం వెనుక లోతైన కారణం ఉంటుంది. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.